పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. సాంప్రదాయానికి సౌందర్యానికి వారధి. ఇవ్వలేని పరిస్థితిలో ఎందుకున్నారన్నటువంటి విషయం కూడా మీ అందరికీ కూడా తెలుసు. ఎందుకు ఆయన జైలుకు వెళ్లాల్సి వచ్చింది, దీనికి కారకులు ఎవరు అన్నటువంటిది రాజశేఖర రెడ్డి గారి మరణం తర్వాత ఆ కారకులు ఎవరన్నటువంటిది మీకు తెలుసు. ఆ కారకులు శంకర్రావు అయితేనేమి, కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి శంకర్రావు అయితేనేమి, ఎర్రంనాయుడు అయితేనేమి. ఎర్రంనాయుడు ఎలా చనిపోయాడో మీకు తెలుసు. భగవంతుడు ఉన్నాడు, ఎవరైనా తప్పు చేస్తే శిక్షించేదానికి భగవంతుడు పైన ఉన్నాడు అన్నటువంటి విషయం. అశోక్ గజపతిరాజు మర్చిపోయారా? ఇక శంకర్రావు, ఎర్రంనాయుడు, అశోక్ గజపతిరాజు, బైరెడ్డి రాజశేఖర రెడ్డి, వీళ్ళొచ్చిన ఉపయోగించుకొని స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారి తనయుడు జగన్మోహన్ రెడ్డి గారిని జైలుకు పంపించినటువంటి విషయం మీరు మర్చిపోయారా షర్మిలమ్మ గారు అని నేను ప్రశ్నిస్తా ఉన్నా. లేక మరిచిపోయారా? మరిచిపోయినట్టు మీరు మీ యొక్క స్వలాభం కోసం మీరు నటిస్తున్నారా అన్నటువంటి విషయాన్ని నేను ప్రశ్నిస్తా ఉన్నా. ఇలాంటి నటనలు రాజకీయాల్లో అవసరం లేదు షర్మిలమ్మ అనే విషయాన్ని కూడా నేను మీకు తెలియజేస్తా ఉన్నా. షర్మిలమ్మ గారిని చిన్నప్పటి నుంచి నాకు 67 సంవత్సరాలు. జగన్ గారిని కానీ షర్మిలమ్మని కానీ చిన్నప్పటి నుంచి చూసినటువంటి వ్యక్తిని. రాజశేఖర రెడ్డి గారి తండ్రి రాజారెడ్డి గారి దగ్గర పనిచేసినటువంటి వ్యక్తిని ఆడిటర్గా. నన్ను వైవి సుబ్బారెడ్డి గారు ఆమెకి చిన్నాన్న అవుతారు. ఆ కుటుంబంలో అనుబంధాలు ఉన్నటువంటి, ఆ కుటుంబంతో అనుబంధాలు ఉన్నటువంటి వ్యక్తిగా ఏదైనా మంచి మాటలు చెప్తే పర్వాలేదు, కానీ మమ్మల్ని ఉద్దేశించి మీరు ఒక వ్యాఖ్యానం చేశారు. ఏందో తెలుసా? జగన్మోహన్ రెడ్డి గారి మోచేతి నీళ్లు తాగుతుండు, ఆయన వల్ల లబ్ధి పొంది ఈ రకంగా మాట్లాడుతున్నాము అన్నటువంటి విషయాన్ని మీరు పదే పదే ప్రస్తావించడం జరిగింది. మీ ప్రెస్ మీట్లు ఈటీవీలో వస్తాయి, ఆంధ్రజ్యోతిలో వస్తాయి, TV5లో వస్తాయి, మహా టీవీలో వస్తాయి, కానీ మేం ప్రెస్ మీట్లు పెడితే ఈ టీవీల్లో రావు. ఈ టీవీలన్నీ కూడా ఎల్లో మీడియాకు సంబంధించినటువంటివి అన్నటువంటి విషయం మీ అందరికీ కూడా తెలుసు, ప్రజలందరికీ కూడా తెలుసు. ఎల్లో మీడియా అజెండా కూడా ప్రజలందరికీ కూడా తెలుసు. ఒకటే, మీ అందరూ కూడా కలిసి పనిచేస్తున్నారు కాబట్టే ఈ రకంగా మీరు అన్నగారి పట్ల వ్యతిరేకంగా మీరు స్టేట్మెంట్స్ ఇస్తున్నారు, ప్రవర్తిస్తున్నారు అన్నటువంటి విషయాన్ని నేను తెలియజేస్తూ ఉన్నా. రాష్ట్రంలో ప్రతి ఇంట్లో చెల్లెమ్మలు ఉంటారు, ప్రతి ఇంట్లో ఉంటారు, అక్కలు ఉంటారు, చెల్లెళ్ళు ఉంటారు, తమ్ముళ్ళు ఉంటారు, అన్నలు ఉంటారు. కానీ శత్రువుకి మేలు చేసేదానికి ఎవరు మన శత్రువు? చంద్రబాబు నాయుడు, కాంగ్రెస్ పార్టీ. శత్రువుకి మేలు చేసేదానికి మీకు స్వంత అన్నైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని వెంటాడి కాటేసి విషపు పాము లాంటి చెల్లెమ్మను నేను ఎక్కడ ఈ యొక్క ఆంధ్ర రాష్ట్రంలో కానీ, తెలంగాణలో కానీ, భారతదేశంలో కానీ నేను చూడలేదమ్మా షర్మిలమ్మ అని నేను చెప్తా ఉన్నా. ఎంత అన్యాయం! మీ తండ్రి గారు చనిపోవడానికి, మరణానికి కారకులైనటువంటి వారితో మీరు చేతులు కలుపుతారా? 16 నెలలు జైల్లో పెట్టి బెయిల్ రాకుండా హింసించినటువంటి కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్షురాలుగా మీరు అధ్యక్షత వహిస్తారా? చంద్రబాబు రాజశేఖర రెడ్డి గారిని ఉద్దేశించి ఎంతటి క్రూరమైనటువంటి చావు చస్తాడో అనే ఆ వ్యాఖ్యానించినటువంటి చంద్రబాబు నాయుడిని, మరణానికి కారకుడైనటువంటి చంద్రబాబు నాయుడుతో మీరు కుట్ర పన్నుతారా మీ అన్నపైన అని నేను ప్రశ్నిస్తా ఉన్నా. ఇక కెమెరా ముందు నిన్న ప్రెస్ మీట్లో మీరు కన్నీళ్లు పెట్టుకున్నారు. ఆ కన్నీళ్లు పెట్టుకొని మాట్లాడుతుంటే మీరు ఒక్కటి గుర్తించారా? ఎవరి కోసం కన్నీళ్లు పెట్టుకున్నారు? ఆ కన్నీళ్ళకి టీవీ కెమెరాల్లో మీ కన్నీళ్లను చూపించారే కానీ ఆ కన్నీళ్ళకి ఎంత విలువ ఉంటుంది అన్నటువంటి విషయం మీరు గ్రహించారా?
ఆ కన్నీళ్లకు విలువ లేదమ్మా. ఎందుకంటే స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు పైనుంచి ఆయన ఆత్మ క్షోభిస్తూ ఉంది. ఈరోజు ఆత్మక్షోభానికి చేస్తున్నటువంటి మీరు కన్నీళ్లు పెట్టుకున్నంత మాత్రాన ప్రజలు నమ్ముతారని మీరు భావించవద్దు అని నేను చెప్తా ఉన్నా. చంద్రబాబు సూపర్ 6 అంటూ వచ్చి అమలు చేయకుండా, ఒక్కటంటే ఒక్క సూపర్ 6లో అమలు చేయకుండా తను వైఫల్యం చెందాడు కాబట్టే అక్క చెల్లెళ్ళని తల్లుల్ని తన వైపు లాక్కునేదానికి, ప్రజలను మభ్యపెట్టేదానికి మిమ్మల్ని వాడుకుంటున్నారు జగన్ గారికి వ్యతిరేకంగా అన్నటువంటి విషయాన్ని, ఒక పావుగా మీరు తయారయ్యారు అన్నటువంటి విషయాన్ని మీరు తెలుసుకోవాలని మీ అందరికీ మీకు నేను మనసారా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మరికొన్ని విషయాల్ని, ఆస్తులకు సంబంధించినటువంటి విషయాల్ని మీకు తెలియజెప్పాల్సినటువంటి అవసరం ఉంది. మీరు మీ యొక్క అన్న జగన్మోహన్ రెడ్డి గారికి వ్యక్తిగతంగా ఒక లేఖ రాశారు. ఆ లేఖ టీడీపీలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు చేతికి ఎలా చేరిందమ్మా అని నేను ప్రశ్నిస్తా ఉన్నా. ఆ తర్వాత మీరు ట్వీట్ కూడా చేశారు. మీతో చేతులు కలిపినటువంటి చంద్రబాబు నాయుడు, ఆయన పార్టీలు, మీడియా సంస్థలు జగన్మోహన్ రెడ్డి గారిని వ్యక్తిత్వ హననం చేస్తుంటే మీరు దానికి ప్రేక్షక పాత్ర మాత్రమే కాకుండా మీరు కూడా కుట్రలో భాగస్వామి కావడం అన్నటువంటిది చాలా చాలా శోచనీయమైనటువంటి విషయం. జగన్ గారు ఇక కొన్ని విషయాలు ఆస్తులకు సంబంధించి మీకు చెప్పాలి. ఆస్తులకు సంబంధించి నేను ఒకటే చెప్తా ఉన్నా. ఎంఓయు రాశారు. ఎంఓయు మెమొరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ ఎవరి మధ్య జరిగింది? జగన్మోహన్ రెడ్డి గారి మధ్య, షర్మిలమ్మ గారి మధ్య. ఎప్పుడు జరిగింది? 2019 ఆగస్టులో జరిగింది. అది ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా అయిన తర్వాత జరిగింది. ఆ రోజు అప్పటికి 2009లోనే రాజశేఖర రెడ్డి గారు చనిపోయారు. చనిపోయిన తర్వాత 2009లో చనిపోతే 10 సంవత్సరాల తర్వాత జగన్మోహన్ రెడ్డి గారే స్వంతంగా పిలిచి తనకై తాను తన ఆస్తిలో తను స్వార్జితం, తను స్వంతంగా ఆర్జించినటువంటి తన ఆస్తిలో, అంటే అంతకుముందే పంపకాలు పార్టీషన్ జరిగినప్పటికీ కూడా తను స్వార్జితమైనటువంటి ఆస్తిలో 40% మీకు ఇస్తానని ఆయన ఎంఓయు చేసినటువంటి విషయం అందరికీ కూడా తెలుసు. ఈరోజు అటువంటి అన్న అది న్యాచురల్ లవ్ అండ్ అఫెక్షన్తో నా చెల్లికి నేను ఇవ్వాలి అన్నటువంటి ఒక మంచి ఉద్దేశంతో ఆయన ఆ ఎంఓయు చేయడం జరిగింది. అది ఆ ఎంఓయులో చాలా స్పష్టంగా చెప్పుంది. కోర్టుల్లో కేసులు పరిష్కారమైన తర్వాత ఆయన ఆర్జించినటువంటి స్వార్జితమైనటువంటి ఆయన ఆస్తిలో 40% ప్రేమతో నా చెల్లెలకి ఇస్తాను అని చెప్పినటువంటి మాట వాస్తవం. కోర్టు కేసులు అయిన తర్వాత అన్నటువంటిది మీరు ఇక్కడ అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. దానికి మీరు ఒక్కసారి ఆలోచించండి, మీ గుండెపైన చేసుకొని మీరు చెప్పండి, మీరు రిటర్న్ గిఫ్ట్గా జగన్మోహన్ రెడ్డి గారికి ఏమిచ్చారు అన్నటువంటి విషయం. మీరు రిటర్న్ గిఫ్ట్గా జగన్మోహన్ రెడ్డి గారికి మీరిచ్చింది చంద్రబాబు నాయుడు, ఒక దుర్మార్గపు ముఖ్యమంత్రి, ఎవరైతే రాజశేఖర రెడ్డి మరణానికి కారకుడో అటువంటి వ్యక్తితో మీరు లాలూచీ పట్టడం, మీరు కుట్ర చేయడం, మీ అన్నకు వ్యతిరేకంగా అతనితో లాలూచీ పడి మీ అన్నని ఇబ్బంది పెట్టేటటువంటి కార్యక్రమంలో భాగంగా మీరు చేయడం ఆయనకి ఇచ్చినటువంటి మీరు రిటర్న్ గిఫ్ట్. ఇక ఎందుకు జరగాల్సి వచ్చింది? ఎందుకు ఈ రకంగా జరిగింది? కోర్టు కేసుల తర్వాత ఎందుకు ఇవ్వాలని అన్నటువంటి నిర్ణయం తీసుకోవడం జరిగింది? దానికి 2 రిటైర్డ్ సుప్రీంకోర్టు జడ్జెస్ ఒక లీగల్ ఒపీనియన్ ఇచ్చారు. ఆ లీగల్ ఒపీనియన్లో చాలా స్పష్టంగా ఈ యొక్క సరస్వతి దీనికి సంబంధించినటువంటి ఆస్తుల విషయంలో ఇవి ట్రాన్స్ఫర్ కానీ జరిగితే అది కోర్టు వయలేషన్ అవుతుంది.
ఈడీ ఇచ్చినటువంటి ఆర్డర్కి వ్యతిరేకంగా చేసినట్టు అవుతుంది. ఈ యొక్క ఆస్తుల పంపకాలన్నీ కూడా కోర్టు కేసులు పూర్తయిన తర్వాతనే మనం చేయాల్సి వస్తుంది అన్నటువంటి అభిప్రాయాన్ని లీగల్ ఒపీనియన్ వ్యక్తం చేసినటువంటి నేపథ్యంలో అటువంటి ఎంఓయూలో ఆ క్లాజ్ పొందుపరచడం జరిగింది.